ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ 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 యోగి రామానంద గురుపాదుగా పూజయామి. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 137వ శ్లోక వివరణ. దేశకాల పరిచ్ఛిన్న సర్వగా సర్వమోహిని సరస్వతి శాస్త్రమయీ గుహాంబా గుహ్యరూపిణి. ముందుగా దేశకాల పరిచ్ఛిన్న, ప్రదేశం పరంగాను కాలపరంగాను విభజించుటకు కానీ కొలుచుటకు కానీ వీలు లేనిది. సాధారణంగా ఒక వ్యక్తి ఒకే కాలంలో ఒకే ప్రదేశం వద్ద ఉండడం కుదురుతుంది, కానీ ఒకే కాలంలో వేరువేరు ప్రదేశాల వద్ద ఉండడం అయితే కుదరదు. ఈ నియమ నిబంధనలు సృష్టిలోని జీవులందరికీ వర్తిస్తాయి, కానీ ఈ సృష్టి స్వరూపిణి అయిన అమ్మవారు ఒకే సమయంలో వేరువేరు ప్రదేశాల్లో కూడా ఉండగలదు. కాబట్టి ప్రదేశపరంగా కాలపరంగా మనము సాధారణంగా చెప్పుకునే నియమాలు అమ్మవారి పట్ల చెల్లవన్నమాటే కదా. అన్ని చోట్ల ఉండగలదు అనడంలో ఆశ్చర్యమేముంటుంది? ప్రతి వారికి ఆయుః ప్రమాణం ఉంది. మానవుడి ఆయువు 100 సంవత్సరాలు, బ్రహ్మ ఆయువు 1 కల్పం. అయితే పరబ్రహ్మకు మాత్రం ఆయువు లేదు. త్రిమూర్తులను నియమించింది కూడా అమ్మవారే. సృష్టికి ప్రారంభం ముందు మహాప్రళయం తర్వాత ఉన్నది కూడా ఆమెనే. కాబట్టి పరబ్రహ్మ నిత్యం సత్యమైంది. యుగాలు జగాలు కల్పాలు మారినా పరబ్రహ్మ మాత్రం అలానే ఉంటుంది. అందుచేతనే దేశకాలములచే దానికి అపరిచ్ఛేదం లేదు. అతడు ఎప్పటి నుండి ఉన్నాడో తెలియదు. సౌర సంహితలో ఆకాశం వల్లే సర్వవ్యాపి అయిన పురుషునకు మించింది ఆ సత్యం. అది దేశకాలాలకు అతీతమైంది, అనంతమైంది. అనిత్యమైన శరీరాల మధ్య శరీరం లేనిదిగా, అశాశ్వతమైన వాటి మధ్య శాశ్వతమైనదిగా ఉంటుంది. ఆత్మ నిత్యం, సత్యం, సర్వవ్యాపకమైంది. పంచభూతాల్లో భూమి ఉంది లేదా వాయువులోనే ఉంది, ఆకాశంలో మాత్రమే ఉంది అని చెప్పడానికి వీల్లేదు. ఆత్మ సర్వత్రా వ్యాపించి ఉంది. అందుచేతనే దేశ పరిచ్ఛిన్నం లేదు, ఇప్పుడు లేదు, గతంలో లేదు, ముందు రాబోయే కాలంలో ఉండబోదు అని చెప్పడానికి లేదన్నమాట. సృష్టికి ముందు, లయం తర్వాత ఉంటుంది. దేశ కాలాలకు ముందు నుంచి ఉంది. అసలు వీటన్నింటికీ కారణమైంది ఆత్మే. అదే పరమేశ్వరి, పరబ్రహ్మస్వరూపం. తాను తప్ప మిగిలింది అంతా మాయే. అందుచేత ఆమె దేశకాల పరిచ్ఛిన్న అనబడుతోంది. తర్వాతి నామం సర్వగా. సర్వదేశ కాలములందు అంతర్యామిగా ఉండునది. అమ్మవారు ఉంది అని ఒకడన్నా, అమ్మవారు లేదని ఒకడన్నా, ఆ ఇద్దరూ కూడా అమ్మవారిని స్మరించినట్లే, అమ్మవారు ఉన్నట్లే. అమ్మవారు సర్వత్రా సర్వకాలాల్లో అంతర్యామిగా ఉంటుంది. అన్నింటా ఉంటూ, అన్నింటినీ గమనిస్తూ, అన్నింటిలో చరిస్తూ ఉంటుంది. అమ్మవారి దేశకాల పరిచ్ఛిన్న లక్షణమే ఈ సర్వగా అన్న నామాన్ని కూడా నిర్ధారిస్తుంది. అన్ని జీవజాతుల్లో, అన్ని వస్తువుల్లో, అన్ని ప్రదేశాల్లో ఉండేదే అమ్మవారు. అందుకే ఆమె సర్వగా, సర్వత్రగా కూడా అవుతోంది. సర్వదేశకాలమందు అంతర్యామిగా ఉండునది అని ఈ నామానికి అర్థం. తర్వాతి నామం సర్వమోహిని. సర్వ ప్రపంచమును మోహింపచేయునది, భ్రమింపచేయునది అని. నిజానికి అక్కడ ఏమీ లేకపోయినా కూడా ఏదో ఉన్నట్లుగా కనిపించడాన్ని, లేదా అదే వస్తువుగా ఉండి అది కాకుండా కనిపించడాన్ని మోహం లేదా భ్రమ అంటారు. ఆకాశం నీలం రంగుగా ఉండటం ఇలాంటి దానికి ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. పరిశీలనలు అన్నీ కూడా పరిశీలకుల్లో ఉంటాయి, కానీ పరిసరాల్లో అయితే కాదు. ఫలాని వాడు ఇష్టం అని చెప్తే ఇలా చెప్పిన వాడికి అవతలివాడు ఇష్టం కాబట్టే అవతలివాడు ఇష్టుడు అవుతాడు. అంతేకాని ఇష్టుడు అని వేరే ఉండడు. ఈ ఇష్టం చెప్పే వాడిలోదే కానీ పరిసరాల్లోదైతే కాదు. ఇది ఒక రకమైన మోహం కిందికే వస్తుంది. గ్రీకు పురాణాల్లో మోహ, రాక్షస, అసుర లక్షణాలు మూడింటిని మాయాదేవికి కూతుళ్ళుగా సంకేతిస్తారట. ఈ మాయకు పైన మాయావి అనే రాక్షసుడు కూడా ఉంటాడు. ఈ మోహన లక్షణము అవసరం నిమిత్తమే జగత్తులో అమ్మవారి చేత ఉంచబడింది. గడ్డి మీద మనకున్న అభిప్రాయమే గొడ్డుకు కూడా ఉంటే ఇక అది తినకపోవచ్చు. అలాగే వాటి యందు గొడ్డుకు కూడా మోహం లేకపోతే అది కూడా వాటిని తినదు. కాబట్టి అవి బ్రతకడం కోసం వాటి యందు గొడ్డుకు మోహం పెట్టింది. మన విషయానికి వస్తే మనకి వేటి యందు మోహం ఉండాలో వాటి మీదే మనకు మోహం ఉంటుంది.
అయితే ఈ మోహము పరిధులు దాటితే వ్యామోహానికి దారితీసి మళ్ళీ వాటి వల్లే దెబ్బతింటాం. జీవులందరినీ ఈ మోహంతో తన వశంలో పెట్టుకునే అమ్మవారు సర్వవశంకరి, సర్వమోహిని అనే పేర్లతో పిలువబడుతుంది. జగన్మోహిని రూపంలో త్రిమూర్తులను, దేవదానవులను కూడా మోహంలో పడేసేది కూడా అమ్మవారే. ఆకాశం నీలంగా ఉన్నట్లు కనపడుతుంది, నిజానికి అక్కడ అలాంటిది రంగు లేకపోయినా. ఈ మోహినీదేవిని ఈ ఆకాశ నీలవర్ణ దేవిగా చెప్తారు. ఈ మోహినీదేవినే శ్యామల అని కూడా అంటారు. మతంగ మహర్షి ఈ శ్యామల ఉపాసన విధిని ఇచ్చాడు. అందుకని ఈవిడ మాతంగిని అయింది. ఈ మాతంగీశ్వరి ఉపాసన ద్వారా ఎదుటివారికి కావలసిన విషయాలు ముఖ్యంగా ఉపన్యాసాలలో వస్తాయి. ఈ ఉపాసన లక్షణాన్ని తన్మయీకరణము, తూవు, మదం అని కూడా అంటారు. 64 తంత్రాల ద్వారా లోకంలో ఐహికవాదులు అందరినీ మోహింపచేస్తుంది. జగత్తంతా మాయ అని తెలిసిన వారు జ్ఞానులు, వారికి సాయుధ్యం లభిస్తుంది. అజ్ఞానులను, ఆత్మజ్ఞానం లేని వారిని, సర్వులను కూడా మోహింపచేస్తుంది. కాబట్టి సర్వమోహిని అని చెప్పబడింది. తర్వాతి నామం సరస్వతి. ప్రవహిస్తూ ప్రసరించు ప్రజ్ఞ. సరస్సు అంటే ప్రవహించుట. ఈ లక్షణం కలదానిని సరస్వతి అంటారు. మన అభిప్రాయాన్ని సూచించే పింగళ నాడి సూర్య సంబంధమైంది. అయితే ఆ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి కావలసిన వాక్కును సూచించే ఇడానాడి చంద్ర సంబంధం అవుతుంది. అప్పుడు ఈ రెంటిని సమన్వయపరుస్తూ సరస్వతి రూపంలో వాక్రసారాన్ని సూచించే సుషుమ్నా నాడి అగ్ని సంబంధమైంది అవుతుంది. ఈ సరస్వతి వెనుక సావిత్రి, గాయత్రి ఉంటారు. ఋగ్వేదంలో సరస్వతి సూక్తంలో, ప్రకాశవంతమైన ఓ సరస్వతి, వేగం కలిగిన నీవు నీ వేగం చేత మా బుద్ధులను రక్షించు, దానవై మమ్మల్ని రక్షించు అని ఉంది. అంటే సరస్వతి సూక్తంలో ఆ విధంగా ఉందంట. ఆ సరస్వతీ దేవుని మనం వేడుకుంటున్నాం, ఏమని? మమ్మల్ని కాపాడు, మా బుద్ధి మంచిగా ఉండేటట్లు చూడు అని. బుద్ధి మంచిగా ఉంటే కష్టాలు నష్టాలు రావు. పెడబుద్ధి, దుష్టబుద్ధి ఉంటేనే వస్తాయి. కాబట్టి ఆ బుద్ధిని, అంటే ఆ చెడ్డ బుద్ధిని, దుష్టబుద్ధిని తీసేసి వాటి నుంచి మమ్మల్ని రక్షించు అని అమ్మవారిని మనము ప్రార్థించాలి అని చెప్తున్నారు. సరస్వతి అనుగ్రహ ప్రాప్తికై సరస్వతి ఆకును ఆవునేతిలో ముంచి హోమం చేయాలి. సమస్త విద్యలకు సరస్వతి అధిదేవత. ఈ సరస్వతి అనుగ్రహం ఉంటేనే జ్ఞానం వికసిస్తుంది, అజ్ఞానం తొలగుతుంది. తద్వారా మాయ, మోహం, భ్రమ మొదలగునవి తొలగుతాయి. వాక్కులు చక్కబడతాయి. ధీధారణ శక్తులు తిన్నగా మిన్నగా ఉంటాయి. మన వెన్నెముకలోని సుషుమ్నా నాడి స్వరూపమే ఈ సరస్వతి. తలకట్టుకు మొలకట్టుకు మధ్య ఉండే వెన్నెముకను ఒక వీణ ఆకారంతో పోల్చవచ్చు. అలా పోల్చిన వీణ కచ్చపి. ఈ కచ్చపి సరస్వతీదేవి వీణ పేరు అన్నమాట. దీన్ని ఆధారంగా చేసుకొని మన వాక్కులను సరస్వతి శృతి లయబద్ధం చేస్తుంది. ఈ సరస్వతి రూపంలో ఉండేది కూడా అమ్మవారే. గంగా, యమున నదులను ఇడా, పింగళ నాడులతో పోలిస్తే అంతర్వాహిని అయిన సరస్వతి నదిని సుషుమ్నా నాడితో పోలుస్తారు. ఈ 3 నదుల సంగమ స్థానమే ప్రయాగ. అదే నేడు మనం పిలుచుకునే అలహాబాద్ నగరం. పరమ గురువులు వాళ్ళ విశ్వ ప్రణాళికను నిర్వహించుకోవడానికి ఎన్నుకున్న కేంద్ర ప్రదేశాల్లో ప్రయాగ కూడా ఒకటి అని మనము గుర్తుపెట్టుకోవాలి. ప్రవహిస్తూ ప్రసరించే ప్రజ్ఞాస్వరూపిణి అని ఈ నామానికి అర్థం. తర్వాతి నామం శాస్త్రమయి. సర్వశాస్త్రాల్లో నిండి ఉంది అని. సరస్వతీదేవియే శాస్త్రం. ఆ దేవుని గురించి తెలుసుకోవాలంటే శాస్త్రాలే మనకు ఆధారం. గ్రంథకర్తను గురించి తెలుసుకోవాలంటే గ్రంథాలు ఆధారం. అలాగే సరస్వతిని గురించి తెలుసుకోవాలంటే శాస్త్రాలే ఆధారం. శృతులు, స్మృతులు, శాస్త్రాలు అన్ని వర్ణమయాలు. పరమేశ్వరి మాతృకా వర్ణరూపిణి. కాబట్టి చతుర్వేదాలు, శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిష్యం, కల్పం, మీమాంస, న్యాయం, పురాణం, ధర్మశాస్త్రం ఇవన్నీ కూడా సరస్వతి రూపమే. అన్ని శాస్త్రాల్లో పరబ్రహ్మతత్వాన్ని వివరించడం జరుగుతుంది. కాబట్టి సరస్వతీదేవి శాస్త్రమయ్యి అనబడుతుంది. ఏదైనా ఒక విషయం నిర్ధారణ చేయాలంటే అది శాస్త్రాల ఆధారంగానే జరుగుతుంది. ఆ శాస్త్రాలన్నీ సరస్వతి రూపాలే. అందుకే బ్రహ్మపురాణంలో పరమేశ్వరి శరీర అవయవాలే శాస్త్రాలు, ఆమె ఉచ్ఛ్వాస నిశ్వాసలే వేదాలు.
పరమేశ్వరి యొక్క అభిమానంతో మహామంత్రాలు, మధురాలాపనతో కావ్యాలు, నాటకాలు, అలంకారాలు, జిహ్వ నుంచి సరస్వతి, చుబుకం నుంచి వేదాంగాలు, కంఠం ఊర్ధ్వరేఖ నుంచి మీమాంస న్యాయశాస్త్రము, కంఠం మధ్యరేఖ నుండి ఆయుర్వేదము, కంఠం మొదటి రేఖ నుండి చతుష్టష్టి తంత్రాలు, బాహువుల నుండి కామశాస్త్రము. ఈ రకంగా అన్ని శాస్త్రాలు పరమేశ్వరు నుండే ఆవిర్భవించాయి. కాబట్టి ఆమె శాస్త్రమయ్యి అనబడుతుంది. అమ్మవారు జ్ఞానస్వరూపిణి. ఆ జ్ఞానంలో వేదాంగాలే కాదు, ఇతర శాస్త్రాలు, సృష్టిపరమైన ఇతర విజ్ఞాన శాస్త్రాలు, ఇవన్నీ కూడా శాస్త్రాల క్రిందికే వస్తాయి. ఏదైనా ఒక విజ్ఞాన విషయాన్ని చెప్పేవారు, నిర్ధారించేవారు, వీరంతా అధ్యాపకులు, రీడర్లు, ప్రొఫెసర్లు అవుతారు, కానీ శాస్త్రజ్ఞులు కారు. జగత్ సత్యాలు తట్టినవారు, తట్టిన విషయాలు ప్రయోగాల ద్వారా నిర్ధారించేవారే శాస్త్రజ్ఞులు. ఈ శాస్త్రజ్ఞులు తెలుసుకొని కనిపెట్టి నిర్ధారించిన విజ్ఞానమంతా శాస్త్రజ్ఞానం కిందికి వస్తుంది. అటు జ్ఞానము ఇటు విజ్ఞానము నిండి ఉన్న వేదాంగ శాస్త్రాలన్నింటిలోనూ ప్రకృతి స్వరూపిణి అయిన అమ్మవారి గురించే ఉంటుంది. కాబట్టి అమ్మవారు శాస్త్రమయ్యి, సర్వశాస్త్రాల్లో నిండి ఉంది అని ఈ నామానికి అర్థం. తర్వాతి నామం గుహాంబ. హృదయం అనే గుహలో కొలువై ఉన్న తల్లి. గుహ అనగా శివశక్తుల ఏకత్వమైన స్వామి సుబ్రహ్మణ్యుడు. గుహుడు ప్రధానంగా జ్ఞానదేవత. బాలసుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేస్తే బుద్ధి సిద్ధి ఇస్తాడట. బుద్ధికి ప్రధానమైన వారు హయగ్రీవ స్వామి, దక్షిణామూర్తి, సరస్వతీదేవి, గణపతి. వీరందరూ గురుస్వరూపులుగా చెప్పబడుతున్నారు. ఆయన బ్రహ్మదేవుడికే జ్ఞానం ఇచ్చినవాడు. సృష్టికర్త అయిన బ్రహ్మకి ఓంకారానికి అర్థం చెప్పడానికి తాను గురువై తండ్రి వడిలో కూర్చొని క్రింద పీఠంలో బ్రహ్మను కూర్చుండచేసి ఉపదేశం చేశాడట. తర్వాత శివుడు ఏం చెప్పావు అని అడిగితే శివునికి కూడా సుబ్రహ్మణ్యుడు ఉపదేశం చేశాడట. ఇక్కడ కుమారుడే తండ్రికి ఉపదేశం చేసిన కీర్తిని గడించాడు. సర్వజీవుల గుహలే అంటే మాయచేత కప్పబడినవారు. సర్వజీవులకు అంబ కనుక గుహాంబ. సుబ్రహ్మణ్యునికి 6 ముఖాలు కాబట్టి ఆయనను పర్యవేక్షించడానికి 9 మంది దాదులు అమ్మ శరీరం నుండి వచ్చారట. వీరిని గుహాంబలు అంటారు. స్కంధాపస్మార, శకున, రేవతి, పూతన, అంధపూతన, శతపూతన, ముఖకుండి, నైగమేయ. ఈ దాదులు అందరూ అమ్మవారి మానస స్వరూపులు. ఈ పేర్లు ఎల్లప్పుడూ అనుకున్న పిల్లలకు రక్ష అట. 14 సంవత్సరాల వరకు వీరే రక్షిస్తూ ఉంటారట. ఎవరి గృహంలో వారి ఆచారం, దేవ, పితృ పూజలు చేయరో వారిని వీరు గ్రహములుగా పట్టి పీడిస్తూ ఉంటారట. శివారాధన చేసేవారికి గ్రహ దోషాలు ఉండవు అని చెప్పబడింది. గుహాంబ అనే నామం కుమారస్వామి తల్లిగా అమ్మవారికి చెల్లుతుంది. గుహ శబ్దము పరావాకును కూడా సూచిస్తుంది. అందువల్ల పరావాకు యొక్క తల్లిగా అంటే కుమారస్వామి తల్లిగా గుహాంబ, వైఖరివాకు యొక్క తల్లిగా అంటే గణపతి స్వామి తల్లిగా గణాంబ నామం ఏర్పడ్డాయి. అమ్మవారు హృదయం సూచించే అనాహత చక్రాధిష్టాన దేవత అని గుహాంబకు అర్థం చెప్పుకోవచ్చు. తర్వాతి నామం గుహ్య రూపిణి. గుహ్యంగా ఉండునది అంటే రహస్య రూపిణి. గురుమూర్తి అయిన అమ్మను, రహస్యమైన అమ్మను, రహస్య జ్ఞాన స్వరూపిణి అయిన అమ్మను, రహస్య భక్తులకు ప్రీతి కలిగించు అమ్మను, గుహయందుండే అమ్మ జగన్మాతకు నమస్కరిస్తున్నాను. బ్రహ్మం ఒక్కరే అయినా 2 రూపాలు పొందుతున్నాడు. ఎక్కువ కాలం సాగదు. అది నిజమని కొంతకాలమే అనిపిస్తుంది. అద్వైతమే నిత్యం. ఇది పరమరహస్యమైంది. సామాన్యుడికి అర్థం కాదు. పరమేశ్వరి దహరాకాశ రూపంలో ఉంటుంది కాబట్టి గుహ్య రూపిణి అనబడుతుంది. అమ్మవారిని సూటిగా దర్శించలేము. జ్ఞాన దృష్టికి మాత్రమే గోచారం, కానీ స్థూల దృష్టికి గోచరం కాదు. జ్ఞాన సంబంధమైన వేదాంగాల్లో, శాస్త్రాల్లో, బ్రహ్మసూత్రాదుల్లో సూక్ష్మంగా ప్రతిపాదించబడింది. కాబట్టి అమ్మవారు గుహ్య రూపిణి అవుతుంది. వెదుకువానిలో అమ్మవారు వెదుకువాని రూపంలోనే ఉంటుంది. అందుకని ఆవిడ రూపం వెదుక్కునేవాడికి గోప్యంగానే ఉంటుంది. జ్ఞాన దృష్టికే కానీ స్థూల దృష్టికి గోచరం కానిది, గోప్యమైన రూపం కలది అని ఈ నామానికి అర్థం. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః.